ఓకే. ఇప్పుడు ఏం జరిగింది మార్కెట్‌లో ప్రీవియస్ ఒక లో ఉంది. ఆ లో తర్వాత మార్కెట్ మనకేం చేసింది అంటే మళ్ళీ బ్రేక్‌ఔట్ అనేది ఫార్మ్ చేసింది. ఈ బ్రేక్‌ఔట్‌లో ఏమైంది సింపుల్‌గా ఈ బ్రేక్‌ఔట్ పాయింట్‌లో ఇక్కడ వచ్చిన తర్వాత రెడ్ క్యాండిల్ కిందికి ఉంటే మనం ఏం చేస్తాం? ఆర్డర్ బ్లాక్ పాయింట్ చేసుకొని క్యాండిల్ క్లోజింగ్ కాంగానే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇది ఒక పాయింట్. ఇది నిన్నటి అనాలిసిస్. ఇవాళ ఏంటి? ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఇంత పెద్దగుంది. ఓకే. గ్రీన్ క్యాండిల్ చిన్నగుంది. ఆర్డర్ బ్లాక్ జరగాలి అంటే ఈ లెవెల్ ని గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్ చేయాలి. అంతే కదా? ఇది బ్రేక్ చేయలేదు. క్యాండిల్ కిందనే ఉంది. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అని కన్ఫర్మ్ చేయాలి అంటే ఎలా? సింపుల్ గా ఈ పాయింట్ వచ్చేసి నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ అవుతుంది. నో ఆర్డర్ బ్లాక్ పాయింట్. నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఇది. ఓకే. ఓకే. నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఓకే. ఇప్పుడు బ్రేక్అవుట్ ఉంది. దీని బ్రేక్అవుట్ అని మనం ఎలా కన్ఫర్మ్ చేయాలి? ఎలా కన్ఫర్మ్ చేయాలి అంటే సింపుల్ గా ఇంకో గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. దీని పక్కన ఇలా ఆ గ్రీన్ క్యాండిల్ ది ఏమవ్వాలి అంటే ప్రీవియస్ రెడ్ ఇక్కడ లో ఉంది కదా, ఆ లో దగ్గరికి కిందికి వెళ్ళి ఇలా మీది అయినా రిజెక్ట్ చేసి ఇలా కిందికి వెళ్ళి క్యాండిల్ ఇలా మీదికి వెళ్ళి రిజెక్ట్ అయింది అనుకోండి, ఇట్స్ అ బ్రేక్అవుట్ పాయింట్. ఎందుకు బ్రేక్అవుట్ పాయింట్? ఇక్కడ లేని నో ఆర్డర్ బ్లాక్